ఆయన అన్నారు, సర్జరీ చేద్దామండి, ఈఎన్టీలో ప్రాబ్లం ఉంది, సర్జరీ చేద్దాం, కానీ మీకు ఈ వెర్టిగో తగ్గిద్దో లేదో నేను చెప్పలేను. ఇక నేను అనుకున్నాను, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. నేను ఈ స్టేజ్ మీద నిలబడే అర్హత కూడా లేదు, కానీ నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట నిజం, ప్రతి మాట నిజం, ఒక్క పళ్ళు కూడా తప్పు లేదు, దీంట్లో అబద్ధం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరోజు ఇక ఫైనల్గా బ్రదర్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకుని చాలా ఇష్టంగా, మీరు నమ్మరు, చాలా ఇష్టంగా ఊరికి చూద్దాం, ప్రేయర్ చేయించుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చి నుంచొని ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ 2 నిమిషాలు ప్రేయర్ చేశారు నా తల మీద చేయబెట్టి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెర్టిగో. నాకు డాక్టర్స్ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ విలియం గారికి, సంఘానికి నా ధన్యవాదాలు. సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం ఇది. బ్రదర్ని ఇంకొక నిమిషం ఎక్స్ట్రా అడుగుతున్న సమయం. నేను కడపలో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉండేవాడిని. 9 సంవత్సరాలు ఇంటర్నేషనల్ స్పీకర్ డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారి చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మేము మా బాప్తీసం తీసుకోవడం కూడా అక్కడే బాప్తీసం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయితో మంచి అసోసియేషన్లో ఉంటే, ఆయన మీరు గుంటూరు రండి, మీకు మంచి పొజిషన్ ఇస్తానని చెప్తే నా డిజిగ్నేషన్ తగ్గించుకొని నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని గుంటూరు రావటం జరిగింది. గుంటూరు వచ్చిన తర్వాత మా జీవితంలో చాలా ఆందోళనలు మొదలైనవి. ఎట్లాగంటే సంఘం లేదు, చర్చికి వెళ్ళి అక్కడ ప్రేయర్ వింటూ ఉండేవాళ్ళం, మాకు ఆత్మీయంగా కడుపు నిండేది కాదు. తర్వాత ఇట్లా కాదని చెప్పి ఉంటే ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం కారు వేసుకుని విజయవాడ వింటూ ఉండేవాళ్ళం. విజయవాడలో అక్కడ కూడా మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. దేవునికి నాకు కావాల్సిన ఆహారం అందట్లేదేమో అని కొంచెం బాధగా ఉండేది. సరే, డిసెంబర్ 26వ తారీఖున నేను కారులో వెళ్తూ ఉంటే బ్రదర్ గారిది ప్రియా గార్డెన్స్ దగ్గర ఫోటో కనపడింది. నా ఆత్మలో ఎందుకో ఈ చర్చి దగ్గర అంటే ఈ ప్రేయర్కి వెళ్తే బాగుండు, ఒకటి కారణం. రెండో కారణం ఏంటి అంటే 31st నైట్ అనేది లేట్గా అవుతుంది, 12 గంటల వరకు అవుతుంది. కాబట్టి మా పాప, నేను, మేడం ముగ్గురు వెళ్ళాలి కాబట్టి కారులో వెళ్ళినా కూడా ఇబ్బందిగా ఉంటుందేమో, చాలా దూరం ఎల్ఈఎఫ్, సరదాగా ఇక్కడికి వెళ్దాం, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి నేను వీళ్ళని తీసుకొని ప్రియా గార్డెన్స్లోకి రావటం జరిగింది. మీరు నమ్ముతారో లేదో కానీ ఒక ఆకలితో 2 రోజులు ఆకలితో ఉన్న వ్యక్తికి దమ్ బిర్యానీ పెడితే ఎట్లా ఉంటుందో నాకు అంత అసలు ఉత్సాహము నేను తట్టుకోలేకపోయాను. అసలు ఎంత తృప్తి అంటే, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం 2 గంటలు ఇదే వాక్యం గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. చాలా సంతోషం అనిపించింది. అలాంటి సంతోషమైన పరిస్థితుల్లో నేను ప్రతిరోజు మేమిద్దరం కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రేయర్ చేస్తాము. ఒక 1 అవర్ ప్రేయర్ చేసుకుంటాము. ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఆ ప్రేయర్లో నాకు విలియం గారు, నాకు పూర్తిగా పేరు కూడా తెలియదు ఇప్పుడు కూడా, ఆ విలియం గారు లక్షల మందికి సేవ చేస్తున్నట్టు నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నాకు నిజంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్న మనందరము దగ్గరగా చూసి దగ్గరగా వాక్యం వినే అదృష్టం ఉంది. రాబోయే రోజుల్లో ఉంటుందో లేదో కానీ, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రదర్ని చూస్తే ఈ బ్రదర్ నాకు దర్శనంలో కనపడుతూ ఉంది. ఒక లక్షల మంది జనాలతో మాట్లాడుతూ ఉంటే ఒకవేళ నాకు ఆత్మ అనిపిస్తుంది, ఒకవేళ నన్ను మీటింగ్ పెట్టించమంటున్నారేమో అని నేను తనతో అన్నాను, కడపలో ఒక మంచి ఓపెన్ ప్రేయర్ పెట్టిద్దాము, 1,00,000 మంది వచ్చినా పర్వాలేదు, ఎంత ఎక్స్పెండిచర్ అయినా పర్వాలేదు, బ్రదర్ని అడుగుదాము, టైం ఉంటే అక్కడ పెట్టిద్దామని చెప్పి నేను అడగటం జరిగింది. సరే చూద్దాం, ఆలోచిద్దాము, అప్పుడే వద్దు, తొందరపడద్దు, కడప కొంచెం మోటుతనం ఎక్కువ ఉంటుంది, ప్రజలు కొంచెం చాలా మూర్ఖంగా ఉంటారు, క్రిస్టియానిటీ అంటే చాలా తక్కువగా చూస్తారు ఆ ప్రాంతంలో. నేను 9 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. అయితే నేను ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో పనిచేసా కానీ నాకు ఎక్కడ కూడా ఇంత సహవాసం దొరకలేదు. నిజంగా మీరు నమ్ముతారో లేదో, ఈ పాస్టర్ గారి దగ్గర మేము వాక్యం విన్న తర్వాత 2 రోజులు మా ఆహారం ఫిల్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ 3వ రోజు ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అవుతూ ఉంటే కరెక్ట్గా వెన్స్డే ప్రేయర్ వస్తుంది. ఆ ప్రేయర్ కోసం ఒక 1 అవర్ ముందు ప్రిపేర్ అయ్యి ప్రేయర్ కోసం కూర్చొని ఉంటాం. ఆన్లైన్ ప్రేయర్ చక్కగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత. అసలు ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం ఇక్కడ దగ్గరలో, దాంట్లో ఉంటా ఉన్నాం. నేను ఎందుకు అది అపార్ట్మెంట్ పేరు కూడా చెప్పాలనుకుంటున్నానంటే, అక్కడికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగోట్లా.
నాకు వెర్టిగో గురించి చాలామందికి తెలియదు. వెర్టిగోతో నేను బాగా బాధపడతా ఉన్నా, మామూలుగా కాదు. నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే నేను వాష్రూమ్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి. గోడను పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళాలి. 55 సంవత్సరాలకి నా జీవితం అయిపోయిందా? నేను చాలా ఆశయాలతో వచ్చాను, నేను చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళాలని వచ్చాను, ఇలా జరిగింది ఏంటి అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. సరే, నా ఫ్రెండు, నా ఎంప్లాయీస్ వీళ్ళందరూ బయ్యా శ్రీనివాస్ గారు ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ చూపిద్దాం సార్ అని చెప్పి బయ్యా శ్రీనివాస్ గారి దగ్గర తీసుకువెళ్ళారు. ఆయన అన్నారు, సర్జరీ చేద్దామండి, ఈఎన్టీలో ప్రాబ్లం ఉంది, సర్జరీ చేద్దాం, కానీ మీకు ఈ వెర్టిగో తగ్గిద్దో లేదో నేను చెప్పలేను. అదేంటి సార్, తగ్గపోతే నేను సర్జరీ చేసుకుని ఉపయోగం ఏంటి అని నేను అడిగా. లేదు, నేను గ్యారంటీ చెప్పలేనని చెప్పారు. అక్కడి నుంచి తారకనాథ్, ఇండియాలోనే టాప్ న్యూరాలజిస్ట్, గుంటూరులో ఉన్నారు, తారకనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, ఇది ఒక రకమైన జబ్బు, ఇది అంత తొందరగా పోదు, దీనికి మెడిసిన్ చాలా కష్టం అని చెప్పి 6 నెలలు మెడిసిన్ కోర్స్ ఇచ్చారు. మీరు నమ్ముతారో లేదో, రోజుకి నేను 15 ట్యాబ్లెట్లు వాడేవాడిని. 15 ట్యాబ్లెట్లు వాడినా నాకు తగ్గ. సరే, అక్కడి నుంచి పవన్ కుమార్ దగ్గరికి వెళ్ళాం. పవన్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఆయన విపరీతమైన ఎక్సర్సైజులు చేపించి నాకు ఇంకా ఎక్కువ చేశాడు తప్ప తగ్గలేదు. బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చేది. నా జీవితం 55 సంవత్సరాలకే ముగిసిపోతుందా అని చాలా దిగులు పడుతూ ఉండేవాడిని. ఒకరోజు నేను హైదరాబాద్లో ఏఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది, ఇండియాలోనే టాప్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళండి అని చెబితే అక్కడికి వెళ్ళాం. చాలా కాస్ట్ అవుతుంది అక్కడ. సరే, అక్కడికి వెళ్ళాం. అది కూడా చాలా రికమెండేషన్తో, డాక్టర్స్తో రికమెండేషన్ చేయించి అక్కడికి వెళ్ళటం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారు ఒక ఫీజు 2,500 రూపాయలు. ఆయన ఓన్లీ చేయబట్టుకుంటే 2,500 రూపాయలు తీసుకుంటారు కన్సల్టేషన్. అయినా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసి ఆయన కూడా చేతులు ఎత్తేయటం జరిగింది. ఇక నేను అనుకున్నాను, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నా. నాకు మా ఇంట్లో 2 నివసిస్తారు, ఒకళ్ళు దేవుడు, రెండోది సైతాను. సైతాన్ ఎప్పుడు మా పక్కనే ఉంటుంది. చాలా ఇష్టం నేనంటే దానికి. ఎందుకంటే రాత్రి నేను పాపకి చెప్పి, నేను అమ్మ రేపొద్దున నేను నా టెస్ట్ మనీ ఇవ్వాలి అంటే వద్దని చెప్తుంది. సాయంత్రం నువ్వు అసలు పొరపాటును కూడా చెప్పొద్దు, వీళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు. మన జైపాల్ గారికి కన్ను ఆపరేషన్ చేయించుకోలేదా, వాళ్ళు దేవుడిని ఎట్లా నమ్ముతారు, వాళ్ళు కూడా డాక్టర్నే నమ్ముతారు, నువ్వెందుకు డాక్టర్ని కాదని దేవుడి దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పి నన్ను ఆత్మ భయంకరంగా ఎంటపడుతూ ఉంది రాత్రి. అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాక్ష్యం చెప్పాలి, దేవుణ్ణి మహింపరచాలి. నేను ఈ స్టేజీ మీద నిలబడే అర్హత కూడా లేదు, కానీ నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట నిజం, ఒక్క పళ్ళు కూడా తప్పు లేదు, దీంట్లో అబద్ధం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరోజు ఇక ఫైనల్గా బ్రదర్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకుని చాలా ఇష్టంగా, మీరు నమ్మరు, చాలా ఇష్టంగా ఊరక చూద్దాం, ప్రేయర్ చేయించుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చి నుంచొని ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ 2 నిమిషాలు ప్రేయర్ చేశారు నా తల మీద చేయబెట్టి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెట్టుకోలేదు. నాకు డాక్టర్స్ అందరూ కూడా నాకు చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్, గోల్డ్ మెడలిస్టులు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు డ్రైవింగ్ చేయడానికి పనికిరావు, నువ్వు కారు నడపకూడదు, బండి నడపకూడదు, ఏ టైంలో అయినా కూడా నీకు వెట్టిగా వచ్చిందంటే స్పాట్లో నువ్వు పడిపోతావు, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి. నేను హైదరాబాదు ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు నాకు బ్రదరు ప్రేయర్ చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు బ్రదర్ ప్రేయర్ చేసి ఫోన్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే, సారీ అండి, ఇది పర్మనెంట్గా క్యూర్ అవ్వదు, ఈ వెట్టిగో అనేది అది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పారు. నేను అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన బ్రదర్ దగ్గరికి వచ్చి నేను ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నా దగ్గర ఎప్పుడు 24 అవర్స్ ట్యాబ్లెట్ పెట్టుకోవాలి. ఆ తల తిరుగుతుందని వస్తే ఇమీడియట్గా ఆ ట్యాబ్లెట్ తీసి నాలుగు కింద పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే తల తిరగటం ఆగిపోద్ది, లేకపోతే కళ్ళు తిరిగేసి కింద పడిపోతానమాట. అలాంటి పరిస్థితి. మా ఫ్రెండ్స్, మా ఎంప్లాయీస్ వీళ్ళందరూ, సార్ ఆ ఇల్లు సెంటిమెంట్గా బాగాలేదు, ఆ ఇంట్లో ఉండటం వల్ల మీకు వస్తున్నాయి అని చెప్తా ఉంటే, సైతాన్ గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అవును కరెక్టే, నువ్వు ఎందుకు నమ్మట్లేదు, నువ్వు అవి నమ్మాలని చెప్పి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి విషయంలో కూడా దేవునితో మేము చాలా సంతోషంగా దగ్గరికి వస్తూ ఉండే, మాకు ఎలాంటి ఆహారం దొరుకుతుందంటే 8వ వారం ఇది. ఈ 8 వారాల నుంచి మేము ఎంత తృప్తిగా ఉన్నామంటే, ఇలాంటి సంఘం దొరికిద్దని మేము కల్లా కూడా ఊహించలేదు. అది దేవుడు మాకు ఇచ్చిన అవకాశం. ఈ సంఘంలో దేవుని శక్తి బలంగా పనిచేస్తుంది. ఇలాంటి సంఘాన్ని ఇచ్చిన దేవుడికి, విలియం గారికి నాకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క విషయం అయితే చెప్పి నేను ముగిస్తాను. నేను నా కుటుంబం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బలపడ్డాం, చాలా సంతోషంగా ఉన్నాం. విలియం కేరీ పాల్ గారి సహవాసంలో మనం
ఉండటం అనేది చాలా అదృష్టం. నా మొబైల్లో దగ్గర దగ్గర 300 మంది పాస్టర్స్ నెంబర్స్ ఉంటాయి. పాస్టర్స్ నాకు పొద్దున్న లేస్తే మార్నింగ్ వాక్యాలు పంపిస్తూ ఉంటారు. 300 మంది పాస్టర్ల దగ్గర కూడా నేను ఎప్పుడు కూడా ఏ వాక్యంలో తృప్తి పడలా. కానీ విలియం గారి దగ్గర నుంచి నేను వచ్చిన వాక్యం విన్నాను అంటే ఆ రోజంతా నా మనసు అంతా ఉల్లాసంగా, మా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ సార్.